అందరూ వస్తారు. అన్ని విషయాలు మనం ఒకసారి కూలంకుషంగా మనం చర్చిద్దాం. ఏమాత్రం మనం హిందీ మాట్లాడినా నేను సంతకం పెట్టేది టీనే పెట్టేది. మీరే ముఖ్యం. నాకు ప్రభుత్వం ముఖ్యం కాదు, లేకపోతే వ్యక్తులు ముఖ్యం కాదు, మీరే ముఖ్యం. మీరందరూ నా కోసం పనిచేసేటప్పుడు మీరే ముఖ్యం కాబట్టి నేను కలెక్టర్ను కూర్చోబెట్టా, ఆర్టీఓను కూర్చోబెట్టా, ఎంఆర్ఓ కూర్చోబెట్టా. అవసరం ఎలక్షన్ ఆమె నిలబెట్టాలి. నేను సార్ మీరు మా దగ్గర దొరికిపోయి మీరు ఆన్లైన్ చేశారు సార్, మీరు ఏమని అనుకో సార్, మీకు దండం పెట్టమని పెడతాం కానీ తిరగలేక యాసి వస్తుంది. అన్ని కోరుకుంటున్నాం సార్. మీరు గెలవాలని నేను 54 రోజుల కోసం చెప్తున్నాను సార్. అన్నది మీరు అందరూ నా కోసం, మీరు అందరు పనిచేసారు. నువ్వు ఒక్కడవే కాదు, ప్రతి ఒక్కరు నా కోసం పనిచేస్తారు. 100% నేను మీ పక్షాననే ఉన్నా. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. అప్పుడు కూడా ఫార్మాసిటీ రద్దు చేపిస్తా అని చెప్పిన, ఫార్మాసిటీ రద్దు చేపించిన. ఫార్మాసిటీ ఎవరిని అయ్యా కొన్ని కూడా కాకపోతుండే నేను చెప్పిన. లేకపోతే నేను ఎమ్మెల్యేకి కూడా ఉండా అంటే అప్పుడు ఫార్మాసిటీ రద్దు అయింది. ఆ రోజు మీకు తెలియదు. మీ గురించి నేను, నా గురించి మీరు ఎంత కొట్టాడు, ప్రతి ఒక్కరు లేడీస్ కూడా కొట్టాడు. సార్ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఫార్మసీ చెప్పండి, రాజకీయాలు మాట్లాడొద్దు. మీకు అన్యాయం కాకుండా చూడడానికి నేను ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నా. మీకు ఎట్లయితే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక గుంట కూడా మీద అక్విజిషన్ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చినాక, మన ప్రభుత్వం వచ్చినాక ఒక గుంట కూడా మనం ఎవరి రైతుల దగ్గర అక్విజిషన్ చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్విజిషన్ ను దాన్ని ఎట్లా మనము రైతులకు మేలు చేయాలని చూస్తున్నా తప్ప, అది కూడా 2000 ఎకరాల్లో ఏదో ఉంచితే అంతే కదా. 2500 ఎకరాల ప్రాబ్లం ఉంది ఇప్పుడు. అందులో దాని మీద ఆ ప్రాబ్లం గురించే ఎట్లానే వీళ్లను మీకు మంచిగా నష్టం జరగకుండా ఉండాలనేది నా బాధ్యత తీసుకున్నా. మొన్న 25 ఎకరాల అవసరం ఉండే. వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు ఇంత అయితే కావాలని ఒక్కటికి 10 సార్లు నేను కలెక్టర్ తన కూర్చున్నా, ముఖ్యమంత్రికి చెప్పినా, ఇన్ఛార్జ్ మినిస్టర్కి చెప్పినా,
మా వాళ్ళకు ఏదో వాళ్ళు ఏదో 8 లక్షలు 12 లక్షలు తగ్గిస్తాము మాట్లాడతామని అది ఇక్కడ ఎన్ని ఎకరాలల్లా 18 కేసులు 8 కేసులు అవార్డు రద్దు అయింది విజయ రద్దు అయింది ఒక 1000-10 ఎకరాలు మళ్ళీ